2022 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో స్పష్టంగా 6 గ్యారంటీల స్కీములో 6వ గ్యారంటీగా ఉద్యమకారులకి హామీలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని, గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలని, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, పెన్షన్ సౌకర్యాన్ని 25,000 తగ్గకుండా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అన్న ప్రకారమే మేము దాన్ని నమ్మి సోనియా గాంధీ గారి మీద విశ్వాసంతో 33 జిల్లాల కమిటీలు శక్తివంచన లేకుండా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మేము పనిచేశాము. హస్తం గుర్తుతోని ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాము. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేస్తున్న 6వ గ్యారంటీని అమలు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదని రకరకాల నిరసనలు మేము తెలియజేశాం. అయినా ఎటువంటి స్పందన లేకుంటే నిన్న ప్రజాభవన్కు పోయి మేము నిరసన తెలియజేసే ప్రయత్నంలో పోలీసులే మమ్మల్ని తీసుకొని పోయి సిన్నారెడ్డి గారికి మమ్మల్ని కల్పించారు. సారు మేము మీ సమస్యలను పరిష్కరిస్తాము అని ప్రిన్సిపల్ సెక్రటరీ టు రేవంత్ రెడ్డి గారికి, శేషాద్రి గారికి లెటర్ రాశారు. అన్న ప్రకారమే వాళ్ళు పోలీసులే మమ్మల్ని తీసుకెళ్లారు సెక్రటేరియట్కి తీసుకెళ్లిన తర్వాత మాకు స్పష్టంగా హామీ ఇవ్వటం జరిగింది. 1 వారం రోజుల్లోపల మీ కమిటీని ఏర్పాటు చేస్తాము, ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందన్నారు. అన్నట్టుగానే మేము ఖమ్మం రాకముందే జీవోని రిలీజ్ చేయడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. దీనికి గాను మేము చాలా హ్యాపీగా ఉండి మేము ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశాము, కేక్ కటింగ్ చేశాము. అదేవిధంగా మిగతా ఉద్యమకారులందరూ కూడా చాలా రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు ఉన్నారు. దానికి కారణం మీ యొక్క జీవోనే. కానీ ఈ జీవోనైతే తీసుకొచ్చారు, దానికి సంతోషమే. కానీ ఈ జీవో విధి విధానాల్ని బహిర్గతం చేయాలి. శ్రీకృష్ణ కమిటీ లాగా ఊరు ఊరు వాడ మొత్తం తిరిగి ఉద్యమ నాయకులతోని, ఉద్యమ కారులతోని డైరెక్ట్గా మీట్ అయ్యి తగు రిపోర్టుని మీరు తయారు చేసి చాలా తక్కువ టైంలోనే గవర్నమెంట్కి ఇవ్వాల్సిందిగా మేమందరము ఉద్యమకారుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.